The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of 2 Samuel 7 verse 3. నేటి దినము మన ధ్యానం కొరకు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం నుండి తీసుకొనబడింది. Go, do all that is in thine heart, for the Lord is with thee. యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. The book of 2 Samuel begins with David mourning the death of Saul and Jonathan. 2వ సమూయేలు గ్రంథము ఈ విధంగా ఆరంభించబడుతుంది. దావీదు, సౌలు మరియు యోనాతాను యొక్క మృతి గురించి సంతాపం లేకపోతే ఆయన దుఃఖిస్తూ అది ఆరంభించబడింది. David is almost weeping there. అక్కడ దావీదు బాగా ఏడుస్తా ఉన్నాడు. Later he was anointed as king of Judah. ఆ తర్వాత యూదా వారి మీద రాజుగా అభిషేకించబడ్డాడు. Abner, the commander of Saul's army, made Ishbaal, Saul's son, king over Israel. సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు సౌలు కుమారుడైన ఇష్బాలుని ఇశ్రాయేల్ మీద రాజుగా నియమిస్తాడు. As a result of that, there was warfare between Israel and Judah. దానికి ఫలితము యూదా ఇశ్రాయేల్ వారి మధ్యలో శత్రుత్వం లేదా యుద్ధం పెరిగింది. And however, David became stronger. ఏదేమైనా దావీదు అంతకంతకు బలం పొందుకున్నాడు. And eventually, Abner defected to David. He came on the side of David. చివరికి అబ్నేరు దావీదు పక్షానికి వస్తాడు, దావీదు వైపు ఫిరాయిస్తాడు ఆయన. But without David's permission, Joab killed Abner to revenge the death of his own brother Asahel. అయితే దావీదు యొక్క అనుమతి లేకుండానే యోవాబు అబ్నేర్ని చంపుతాడు. ఎందుకనగా తన సహోదరుని ఆషాహేల్ని చంపే కారణాన్ని బట్టి. Then Rechab and his brother Bana, తర్వాత రేకాబు తన సహోదరుడు బాయనా, and they killed Ishbaal. వారు ఇష్బాల్ని చంపేస్తారు. So he was Saul's son. అతడు కూడా సౌలు కుమారుడు. They also did it without David's permission. వాళ్ళు కూడా దావీదుకి తెలియకుండా, దావీదు అనుమతి లేకుండానే చంపినారు. So again David mourned the death of Abner. ఇక్కడ మరలా దావీదు అబ్నేర్ యొక్క మృతిని బట్టి ఎంతో ఏడుస్తాడు, And also దుఃఖిస్తాడు. he got Rechab and Bana killed because of their treachery against Saul's son. అంతేకాదు రేకాబు బాయనాను కూడా చంపిస్తాడు, ఎందుకంటే వారి యొక్క ద్రోహాన్ని బట్టి. Because they killed Saul's son Ishbaal. వారు సౌలు కుమారుడైన ఇష్బాలుని చంపిన కారణాన్ని బట్టి. However, the deaths of Abner and Ishbaal led to David becoming king over Israel as well as Judah. ఏదేమైనా అబ్నేరు ఇష్బాలు వారి యొక్క మృతి, వారి మరణము దావీదుని యూదా ఇశ్రాయేలు వారి మీద రాజుగా చేయడానికి దోహదపడింది. Now he became the king in both the sides, that is Israel and Judah. ఇప్పుడు యూదా మరియు ఇశ్రాయేల్ వారి పక్షంగా వారి మీద ఆయన రాజుగా అభిషేకించబడ్డాడు. Jerusalem became the capital of the kingdom. అక్కడ యెరూషలేము ఆ రాజ్యమునకు అది రాజధాని అయింది. And with the help of Hiram, the king of Tyre, తూరు రాజైన హీరాము యొక్క సహాయంతో David built himself a house. దావీదు తన కొరకు ఒక గృహము నిర్మించుకున్నాడు. Then the Philistines initiated hostilities against David, but he defeated them with God's help. అయితే ఫిలిస్తీయులు దావీదుతో వారు మరి శత్రుత్వము పెంచుకున్నారు, వాళ్ళే ఆరంభించారు ఆ పని. ఆ తర్వాత దావీదు వారిని ఓడిస్తాడు. Then David brought the ark from Israel to Jerusalem to prevent the Philistines from capturing it. అక్కడ దావీదు ఈ ఫిలిస్తీయులు ఆ మందసమును పట్టుకొని పోకుండా ఉండాలని ఆయన యెరూషలేమునకు తీసుకొని వస్తాడు. This is the background of 2 Samuel chapter 7. ఇది 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం యొక్క చరిత్ర. It is always better to see the background before going forward in meditating any scripture. ఏదైనా లేఖనాలు ధ్యానించడానికి ముందుగా దాని నేపథ్యాన్ని మనం చూస్తే మంచిది. Now David is at rest. ఇప్పుడు దావీదు ఎంతో నెమ్మదిగా విశ్రాంతిగా He ఉన్నాడు. sat in his house. ఇంటిలో కూర్చున్నాడు. He was quiet and undisturbed. ఆయన ఎంతో నిమ్మళంగా ఉన్నాడు, ఏ మాత్రం కలత చెందకుండా The ఉన్నాడు. Lord had given rest around him. దేవుడు తన చుట్టూ కూడా నెమ్మదిని కలుగజేశాడు. So from all those that were enemies to his settlement on the throne, all the enemies almost they are dead. ఇక తన చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి కూడా ఇక వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఇతడు ఎంతో నిమ్మళంగా సింహాసనం మీద So ఉన్నాడు. he set himself to enjoy the rest. ఇక ఆయన నెమ్మది విశ్రాంతి
విశ్రాంతిని అనుభవించేదానికి ఆయన We పూనుకున్నాడు. should never forget one truth about David. ఇక్కడ దావీదు గురించి ఒక సత్యాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. That is, అదేమిటిదంటే though he was a man of war, he was always a man for peace. ఆయన ఎప్పుడు యుద్ధాలు జరిగించేవాడైనా కానీ ఎల్లప్పుడూ సమాధానమును కోరినవాడే. That we should never forget. అది మనం ఎన్నడూ That is మర్చిపోకూడదు. what is written in Psalm 120 verse 7. 120వ కీర్తన 7వ వచనంలో ఆ మాటే రాయబడి ఉంది. What David is telling there. అక్కడ దావీదు ఏమని చెప్తున్నాడు? Psalm 120 120వ కీర్తన verse 7. 7వ వచనం, నేను కోరునది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. This is what David is ఇది telling. దావీదు చెప్తున్నా. War is not initiated by David. యుద్ధము దావీదు ఆరంభించింది కాదు. Always David says, I love peace. ఎప్పుడు దావీదు చెప్పేది ఇదే, నేను సమాధానమును కోరేవాడు. Even he named his own son Solomon, as Solomon means shalom, that is peace. తన సొంత కుమారునికి సలోమోను అని పేరు పెట్టాడు. షలోమ్ అంటే సమాధానం అని అర్థం So ఇచ్చాడు. he did not delight in war. కాబట్టి యుద్ధాలు అంటే ఆయనకు అంతే ఇష్టమేమి లేదు. But till now, all his life was without proper rest, war after war. అయితే ఇంతవరకు కూడా తన జీవితంలో యుద్ధాల తర్వాత యుద్ధాలను చేస్తూ సరి అయిన నెమ్మది విశ్రాంతి లేకుండా ఉండినాడు. But yet present, he enjoyed calm and he was in his house meditating the law of God. అయితే ఇప్పుడైతే తను ఎంతో నిమ్మలంగా ఉన్నాడు. తన ఇంటిలో ఉండి దేవుని ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఉన్నాడు. When we come to 2 Samuel 7:2, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనానికి వస్తే that is David's statement. It is a description of the desire in his heart. ఇక్కడ దావీదు చెప్తున్న మాటలు తన హృదయ వాంఛన గురించినటువంటి మాటలు. He lives in a house of cedar, ఆయన దేవదారుతో కట్టబడిన నగరులో నివసిస్తున్నాడు. and cedar wood was much valued there then. దేవదారు వృక్షములు ఆ చెక్క అది చాలా ఖరీదైనది. And this meant that David lived in an expensive, stable, permanent, secure and a beautiful home. ఇదేం చూపిస్తుంది? ఇక్కడ దావీదు ఎంతో ఖరీదైనటువంటి, ఎంతో స్థిరమైనటువంటిది, ఎంతో మరి ఎల్లప్పుడూ ఏదో ఉండిపోయేటువంటి అలాంటి దాంట్లో ఆయన ఎంతో అందమైనటువంటి ఇంటిలో ఉంటున్నాడు. When he remembered the ark of the Lord dwells inside the curtains, దేవుని మందస్సము తెరల చాటున ఉన్న సంగతిని తను తలంచుకున్నప్పుడు the contrast of his house and God's house, it bothered him. అక్కడ దేవుని ఇల్లు దావీదు ఇల్లుకున్న వ్యత్యాసాన్ని చూసినప్పుడు దాని గురించిన పట్టింపు ఇప్పుడు వచ్చింది ఆయనకి. And David was troubled by the thought that he lived in a nicer house than the ark of the covenant. నిబంధన మందసము కన్నా దావీదే ఎంతో చక్కని అందమైన ఇంటిలో నివసిస్తున్నాను అనేటువంటి ఆ తలంపు ఆయనని ఎంతగానో కలతపెడతా ఉంది. And the ark of the Lord is the symbol of God's presence, and it is housed in an impermanent and relatively flimsy construction. దేవుని మందస్సము అనేది అది మరి నిబంధనకి సాదృశ్యంగా ఉంది. The presence of అది God. దేవుని సన్నిధి గురించి మాట్లాడుతుంది. అది తాత్కాలికమైనటువంటి చూడడానికి వికారంగా ఉన్న స్థలంలో ఉంచబడింది. Now, until God spoke in 7th chapter, verses 5 to 7, 7వ అధ్యాయంలో 5 నుండి 7 వచనాల్లో దేవుడు మాట్లాడేంత వరకు David's intent was very clear. దావీదు యొక్క ఉద్దేశాలు ఎంతో తేటగా ఉన్నాయి. And he made it clear to Nathan the prophet. ప్రవక్త అయిన నాతాను కూడా ఎంతో స్పష్టంగా చెప్పినాడు. David wanted to build a temple or a house for God. దావీదు దేవుని కొరకు ఒక ఇల్లు, ఒక ఆలయమును కట్టాలి అని ఉద్దేశించాడు. When he expressed that intention to Nathan, ఎప్పుడైతే తన హృదయంలో ఈ అభిలాషని, ఆ ఉద్దేశాన్ని నాతానుకి తెలియపరిచాడు, Nathan gave green signal immediately without consulting the Lord. ఇక్కడ నాతాను దేవుణ్ణి ఏమాత్రము ఆయన సంప్రదించకుండా వెంటనే దావీదుతో సరే నువ్వు పని పూనుకో చేయమన్నాడు. And Nathan is a very pious man. నాతాను ఎంత భక్తి గలవాడే. And here Nathan gave his approval as a pious and prudent man, not as a prophet. Without asking God, he has given. ఇక్కడ నాతాను ఇక్కడ ఎంతో భక్తి గలవాడుగాను ఎంతో బుద్ధిమంతుడుగా సలహాలు ఇచ్చాడే గాని ఒక ప్రవక్తగా చెప్పడంలే. He answered according to human judgment and common sense. చూడండి, ఏదో మానవ సంబంధమైన తీర్పును బట్టి ఏదో సర్వసాధారణమైన రీతిలోనే ఆయన చెప్పినాడు. But when Nathan went to his home, కానీ నాతాను తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయినప్పుడు and that night the Lord told Nathan to go to David and vetoed that proposal. ఆ రాత్రి దేవుడు నాతానుతో చెప్పినాడు, నువ్వు వెళ్ళి మరలా దావీదుతో చెప్పు, నువ్వు ఏదైతే ఇప్పుడు చెప్పావో అది కుదరదు, అది రద్దు చేస్తాను. And the reason for that is also explained. దాని కొరకు కారణం కూడా ఇక్కడ వివరించాడు. As we saw, David was a man of war right from his young age. దావీదు బాల్యం నుండి కూడా ఆయన యుద్ధాభ్యాసం చేసిన వాడుగా మనం చూసినాం కదా. He was a lion killer, he was a bear killer, he is a giant killer. ఆయన సింహాన్ని చంపినవాడు, ఎలుగుబంటిని చంపినవాడు,
గొలియాతును కూడా చంపినవాడు. Yeah, he is a giant killer, even the killer of the Philistines. ఫిలిస్తీన్లను కూడా చంపినవాడు. God told the reason as to why he vetoed the proposal to build the temple. ఆయన దేవాలయము కట్టాలనేటువంటి ఆ ప్రతిపాదనని దేవుడు ఎందుకు రద్దుపరుస్తున్నాడో, ఎందుకు కాదు అన్నాడో ఆ కారణం కూడా చెప్పాడు. Yeah, we read in 1 Chronicles 22 verse 8. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయం 8వ వచనంలో మనం చదవచ్చు. God is telling the reason for that. దానికి దేవుడు కారణం చెప్తున్నాడు. Thou hast shed blood abundantly and hast made great wars. Thou shalt not build an house unto my name, because thou hast shed much blood upon the earth in my sight. 22:8 of 1 Chronicles. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 8వ వచనంలో మనం ఈ మాట చదువుతాం. Because David has shed much blood. ఎందుకంటే దావీదు ఇక్కడ విస్తారమైన రక్తం ఒలికించాడు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాను, నీవు విస్తారముగా రక్తము ఒలికించి గొప్ప యుద్ధములు జరిగించిన వాడు. నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదు. నా సన్నిధిని నీవు విస్తారముగా రక్తము నేల మీదికి ఓడ్చితివి. We will come to this verse later and its application to the present day scenario. ఈ వచనానికి తర్వాత వస్తాం. ఇప్పుడు ప్రస్తుతం మన ఈ దృశ్యానికి ఇది ఏ విధంగా అన్వయింపజేయబడుతుందో తర్వాత చూస్తాం. However, in between, God reminded David the things he has done for him. ఏదేమైనా ఈ మధ్యలో దావీదు దేవుని కొరకు చేసిన What God has done for David, God reminded David. దేవుడు దావీదు కొరకు ఆయన చేసిన కార్యాలని దావీదునకు జ్ఞాపకం చేస్తాడు. They are అవి ఏమిటి అంటే, 1. God took David from pasture to palace. మొదటిది దావీదుని పచ్చిక బయలులో నుండి ఆయన రాజభవనానికి తీసుకొని That వచ్చాడు. is 7:8. అది 7:8లో. And God was with David wherever he went. 7:9. 9వ వచనం 7వ అధ్యాయం 9వ వచనం, దావీదు పోయిన చోటనెల్లా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. And then God cut off all his enemies in the same verse. అదే వచనంలో దావీదు యొక్క శత్రువులందరినీ అంతమొందించినాడు దేవుడు. Also, God outlined 3 great promises for David's future. అంతేకాకుండా దావీదు యొక్క భవిష్యత్తు గురించి దేవుడు 3 వాగ్దానాల గురించి ఆయనతో చెప్తాడు. And what are they? అవేమిటి? God wanted to make for David a great name. దేవుడు దావీదునకు ఆయన పేరు గొప్ప చేయను ఉద్దేశించాడు. And secondly, రెండవది, God wanted to appoint a place for Israel and will plant them in verse 10. 10వ వచనంలో మనం చదివితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కొరకై ఒక స్థలమును నియమించి వారిని అక్కడ నాటాలి అని ఉద్దేశించాడు. And God promised to give rest from all his enemies. 7:11. 7వ అధ్యాయం 11వ వచనంలో తన యొక్క శత్రువులందరి మీద జయమునిచ్చి నెమ్మది కలగ చేయాలను. Also see the love of God. ఇంకా దేవుని ప్రేమ చూడండి ఎట్లా. He says, I never asked anyone to build a temple for me. నా కొరకంటూ ఆలయము మందిరము కట్టాలి నిర్మించాలని నేను ఎవరితో చెప్పలేదు. I am satisfied to dwell in the tent. నేను ఆ గుడారములో ఉండడానికి ఎంతో తృప్తిగా ఉన్నాను. Can we understand the humility of the God of gods? దేవాది దేవుని యొక్క ఆ తగ్గింపు, ఆ దీనత్వాన్ని ఏమైనా అర్థం He is చేసుకోగలమా? condescending himself to live in an ugly looking tent. తన్ను తానుగా ఎంతో కుదించుకొని ఆయన తక్కువ వాడుగా చేసుకొని చూడడానికి అందవికారంగా ఉన్నటువంటి ఆ తెరల చాటున గుడారంలో నివసించడానికి ఇష్టపడ్డాడు. The reason is the desire to be in the midst of his people. కారణం ఏమిటిదంటే తన ప్రజల మధ్యలో ఉండాలి అనేటువంటి తన హృదయ వాంఛ. He is such a God. అలాంటి దేవుడు ఆయన. The heaven of heavens cannot contain him. ఆకాశ మహాకాశములు ఆయన పట్టజాలవు. What a wonderful God we have. ఎంత అద్భుతమైన దేవుడు మనకున్నాడు. Now coming to the rejection of David's desire is cited in 1 Chronicles 22:8. ఇప్పుడు దావీదు కోరినటువంటి ఆ ఉద్దేశం, హృదయాభిలాషని ఆయన కొట్టిపాడేయడానికి ఇక్కడ కారణం మనం చూస్తున్నాం. 22వ అధ్యాయం 8వ వచనం మొదటి From this దినవృత్తాంతం. verse God says, ఈ వచనం నుండి దేవుడు చెప్తున్నమాట, My house can be built by people of peace, not by people of war. నా ఇల్లు, నా మందిరం అనేది సమాధానము గలవారు ఆ ప్రజల ద్వారానే కట్టబడుతుందే కానీ యుద్ధాలు చేసేవారు, కొట్లాటలు చేసేవారితో కాదు. However great they may be. వారు ఎంత గొప్పవారైనా కావచ్చు. The son of peace, Solomon, has to build it. సమాధాన పుత్రుడైనటువంటి సొలొమోనే దాన్ని కడతాడు. Today in the New Testament perspective, ఈ రోజు మనం క్రొత్త నిబంధన దృక్పథంతో ఆలోచన we చేస్తాం. have to understand that the house of God or the church of God cannot be built by fightings, misunderstandings, jealousy, etc. దేవుని మందిరము, దేవుని సంఘము అనేది మనం కొట్లాటలు, అసూయ, జగడాలు, వీటితో ద్వేషాలు, వీటితో మనము దేవుని మందిరం కట్టలేం. Today everywhere we are seeing fights among believers. ఈ రోజు ఎక్కడ చూసినా విశ్వాసుల మధ్యలో అన్ని కొట్లాటలు, గొడవలు చూస్తున్నాం. I firmly say with the authority of the word of God this morning, ఉదయకాలము దేవుని వాక్య
వాక్యం యొక్క అధికారంతో దృఢముగా నేను చెప్పగలను. If you are involved in fights and if you are working for God, God will not accept such work. నీవు కొట్లాటలు చేస్తూ దేవుని పనిగా నువ్వు చేస్తున్నావా, ఈ సేవ దేవుడు ఏమాత్రం అంగీకరించడు. And he won't dwell there. అక్కడ ఆయన నివసించడు. You may be satisfied by seeing the size of the physical building and also seeing the number of supporters. భౌతిక సంబంధమైన కట్టడం ఎంత పెద్దగా ఉందన్న దానిని బట్టి ఆ మందిరానికి వచ్చేవారు ఎంత ఎక్కువ మంది వస్తున్నారా, నీ పక్షం ఎంతమంది ఉన్నారా అని నువ్వు తృప్తి పడవచ్చేమో. But God will not be pleased at your service. కానీ నీవు చేసే సేవను బట్టి దేవుడే మాత్రము సంతోషించడు. Peace is the foundational principle to build a house for the Prince of Peace. సమాధాన అధిపతి అయినటువంటి ఆ దేవుని కొరకు నువ్వు మందిరము, నివాస స్థలము కట్టాలి అంటే దానికి పునాది మూలము సమాధానమై ఉండాలి. Let us never forget this. ఈ సత్యాన్ని ఎన్నడూ విస్మరించొద్దు. If not, on the day of reckoning you will be fooled. లేకపోతే తీర్పు దినాన్న నీవు లెక్క చెప్పవలసిన దినాన నీవు మోసపరచబడతావు, బుద్ధిహీనుడవుతావు. And no reward for the work done by fights. ఇక కొట్టాటలతో చేసిన పనికి బహుమానము ఉండదు. May God give the needed wisdom to understand the spiritual principles and then build the temple accordingly. ఈ ఆత్మ సంబంధమైన నియమాలని మనం అర్థం చేసుకుంటూ దేవుని ఆత్మానుసారంగా దేవుని కోరిన విధానంలో ఆ ఆలయము ఆ నివాసాల కట్టులాగిన దేవుడు మనకి ఇలాంటి గ్రహింపు అనుగ్రహించునుగా. And when God said no to such a great man of God, David, what are we and who are we? గొప్ప దైవజనుడైన దావీదు యొక్క ప్రతిపాదనని దేవుడు కాదు అని కొట్టిపాడేస్తే నీవు నేను ఏ పాటి వారము ఎంత మాత్రం వాళ్ళం మనం. So let us be extra vigilant and careful while doing God's work. కాబట్టి దేవుని పని చేస్తున్నప్పుడు ఇంకా అదనంగా మనము జాగరూకత కలిగి ఉందాం, మెలకువగా ఉందాం. May God help us. దేవుడు మనకి సహాయం చేయనుగాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.